శనివారం రాత్రి సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన చివరైన రెండవ టెస్టు మూడో రోజు ఆటలో ఊహించని ఎన్నో మలుపులు, బవూమా స్టన్నింగ్ క్యాచ్ మరియు ఇరు జట్ల బౌలర్స్ కళ్ళు చెదిరే బంతులతో ఉర్రతొలగించారు. ఈ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి అప్లోడ్ చేసిన గత 2 వీడియోలను చూస్తే ఈ వీడియో మీకు బాగా అర్థమవుతుంది. 5 వికెట్ల నష్టానికి 223 పరుగులతో మూడో రోజు ఆటను ఆరంభించిన సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ తీసుకువెళ్తుంటే వెస్టిండీస్ బౌలర్స్ అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికా జట్టును కుప్పకూల్చారు. కేవలం 23 పరుగులు చేసి చివరి 5 వికెట్లు కోల్పోయిన ప్రోటీస్ జట్టు విండీస్ జట్టుకు 263 పరుగుల టార్గెట్ను నిర్దేశించారు. తన బౌలింగ్ మ్యాజిక్తో షాక్ ఇచ్చిన విండీస్ బౌలర్ జైదన్ సీల్స్ 6 వికెట్లు పడగొట్టి తన కెరీర్ బెస్ట్ను నమోదు చేశాడు. టెస్ట్ మ్యాచ్ 4 ఇన్నింగ్స్లో 263 పరుగుల చేజింగ్ అంటే ఏ జట్టుకైనా కష్టమే. ఓ పక్క కగిసో రబడా మరియు తన పేస్ దళం నిప్పుల్లాంటి బంతులతో చెలరేగిపోతుంటే వెస్టిండీస్ ఒక దశలో 104 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి వెలవెల్లాడింది. ఇదే క్రమంలో ఆల్అౌట్ అయితే ఈ మ్యాచ్ ముగింపు సాధారణంగానే ఉండేది. ఓటమికి తలవంచని వెస్టిండీస్ అసమాన పోరాటాన్ని చూపించి సౌత్ ఆఫ్రికాపై అటాకింగ్ మోడ్లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా విండీస్ బ్యాటర్ గుడకేష్ మోటి వన్డే తరహాలో ఆడాడు. ఆసక్తికరంగా సాగుతున్న ఈ మ్యాచ్లో రబడా వేసిన బంతిని వెస్టిండీస్ టైలెండర్ జోసెఫ్ బౌంటీ కొట్టే ప్రయత్నంలో ఆడిన భారీ షాట్ను మిడాన్లో ఫీల్డింగ్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బవూమా బెలూన్లాగా గాల్లోకి పైకి లేచి పట్టిన స్టన్నింగ్ క్యాచ్ ఈ మ్యాచ్కే హైలైట్. 260 పరుగులు చేయవలసిన వెస్టిండీస్ 222 పరుగులకే ఆల్అౌట్ అవడంతో 40 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా 1-0తో టెస్ట్ సిరీస్ను సొంతం చేసుకుంది. విండీస్ బ్యాటర్ గుడకేష్ మోటి 45 పరుగులు చేసి పోరాడాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్స్లో రబడా 3 వికెట్లు మరియు కేశవ్ మహారాజ్ 3 వికెట్లు తీసి రాణించారు. అయితే ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఒక అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. 1998 నుంచి సౌత్ ఆఫ్రికా ఒకే జట్టుపై వరుసగా 10 సార్లు టెస్ట్ సిరీస్లో విజయం సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించారు. దీనికి ముందు ఈ రికార్డు ఇదే వెస్టిండీస్పై 9 సార్లు సిరీస్ విజయాలు సాధించిన ఇండియా మరియు ఆస్ట్రేలియా పేట ఉండేది. ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.